నిన్న ఒక మార్వాడి అంటే జిగ్నేష్ దోషి అనే అతను మాట్లాడుతూ తెలంగాణలో మీరు తాగుతారు రబ్బే మీరు తింటారు అన్న ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అని మీరు అనుకుంటారా? మరి ఇంతకుముందు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అడిగినప్పుడు ఎందుకు అడగలేదు? మేము ఆయన ఓపెన్గా అన్నాడు కదా, కొద్దిగా తెలంగాణలో కళ్ళు బొట్టు అలవాటు ఉంటుంది అన్నాడు కదా. సరే ఆయన అన్నాడు అంటే మన తెలంగాణ మన మాజీ సీఎం మాకు నిజంగా కూడా ఏం తప్పు లేదు. తెలంగాణ వాళ్ళం ఎక్కడ సిగ్గుపడం మేము. మాకు కొద్దిగా అలవాట్లన్నీ సాంప్రదాయబద్ధంగా వచ్చినాయి తప్ప ఈ రోజు నేర్చుకోలేదు. మా తాత ముత్తాతలు కూడా తాటి కళ్ళు ఈత కళ్ళు అన్ని తింటారు. అడవి కేవలం తాగుబోతులే మీరు, మీకు వ్యాపారాలు చేయడం చేత కాదు, మీరు మీకు బతకడం చేత కాదు అంటే ఒక్క వ్యక్తిత్వ వ్యవస్థ తప్పండి. ఎవడో ఒకడన్నంత మాత్రాన కాదు. మాకున్న అలవాట్లు మాకున్నాయి. ఈరోజు భారతదేశంలో మేము ఈరోజు తెలంగాణ వాళ్ళము ఏమేమో నిరూపించుకున్నాము. ఈరోజు భారతదేశం అంతా అభివృద్ధిపరిచినట్టు తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాము. ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ ఇంత ఫేమ్ ఎందుకు అయింది? నిజాం కాలం ఉన్నప్పటి నుంచి కూడా డెవలప్మెంట్ ఉన్నాము. ఓన్ రైల్వే ఉంది, ఓన్ ఎయిర్వేస్ ఉంది. రాజు వేరే ఉండొచ్చు, పోతే రాచి రంపాన పెట్టిండొచ్చు మమ్మల్ని, కానీ మేము కష్టం మాత్రం మానలే కదా. ఉస్మానియా యూనివర్సిటీ కిటికలు మోయడం మానలే కదా మా తాతలు. చార్మినార్ కిటికలు మోచింది కూడా మా తాతలే కదా. గోల్కొండ కిటికలు మోచింది కూడా మా తాతలే కదా. కష్టజీవులం మేము, ఎప్పుడు కష్టజీవులం. కడుపు నిండా తాగుతాం, కడుపు నిండా తింటాం, చిందేస్తాం. వాట్ ఈజ్ రాంగ్ అంటే అమెరికాలో వేయాల చిందులు అంటే మేము వేయద్దా తెలంగాణ వాళ్ళ చిందులు? కానీ మేమేంటంటే కొద్దిగా ఓపెన్ అప్ ఉంటాం. తెలంగాణలో ప్రేమిస్తాం చాలా. మా ప్రేమ గుణము, బోలతనము ఇది కొందరికి ఆ ప్రేమను అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళు దాడులు చేస్తున్నారు అనేది. దాడులు మళ్ళీ మీకు అదే చెప్తున్నా. మీరు క్రైమ్ రికార్డు తీయ నేను దేనికంటే దానికి శాసన సభ్యుడిగా మాట్లాడుతున్నాండి. हम आंडू पांडू नहीं है, तेलंगाना का विधायक है हम तेलंगाना के विधायक है। बोल रहा हूँ जो पूरा 10 साल से जो भी क्राइम रिकॉर्ड निकालो अभी 11 साल से कौन सा जात उसमें इन्वॉल्व हुआ जब मालूम पड़ता, जब क्या करेगा 90% क्राइम एक कम्युनिटी करता। जेलों में जाके देखो, कोर्टों में जाको सब जगह में जाके देखो तुम। जेल में जाके देखो कौन सा जात का ज्यादा रहता, कोर्ट में जाके देखो कौन सा क्लाइंट ज्यादा रहता। इसका मतलब वो नहीं है ना, వాళ్ళు ఎవరో చేసినంత మాత్రం తీయండి. కమ్యూనిటీ క్రైమ్ రికార్డ్ తీయండి. మార్వాడీస్ అండ్ నార్త్ ఇండియన్, మార్వాడీస్ ఒకటి కాదు, ఒకళ్ళు మార్వాడి అంటారు, వాళ్ళ జైన్స్ ఉన్నారు. వాళ్ళ తినే అలవాట్లు కూడా మనం ఇంకా మందేళ్ళకి కూడా తినాం. అంటే మంచి ఒక శుద్ధత, వెజిటేరియన్స్, ఒక పద్ధతి, ప్రేమ, దేవుడు, ప్రజలు, మంచిగా పేదలకు అన్నదానము, పేదలకు దాన ధర్మాలు, గుళ్ళు. రైల్వే స్టేషన్లో చూడండి గోశాలలు, నీళ్లు, రైల్వే స్టేషన్లలో వాటర్. మీరు చూడండి, అది ప్రేమ గల జాతి, అది దాన ధర్మాలు చేసే జాతి, ధర్మాన్ని కాపాడే జాతి. దేనికంటే ఎక్కడంటే అక్కడ ఎన్ని వందల మంది, వేల మంది చర్చ చేస్తాను నేను. కానీ మీరు ఇప్పుడు ఇలా మాట్లాడితే ఒక తెలంగాణ వాడు ఉండి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారని మాట్లాడుతారు. తెలంగాణ లేదండి, తెలంగాణలో ఏమంటలేండి. ఏమో మేము తెలంగాణ వాళ్ళము, మేము కష్టపడతాం, మేము సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నాము. ఇప్పుడు మా వాడు ఒక నిజామాబాద్ జిల్లా రెడ్ బస్ అని పెట్టిండు, 500 కోట్ల కమ్మిండు. రెడ్ బస్ అంటే అవును. నేను అనేది ఏంది అంటే మా తెలంగాణ వాళ్ళు తెలియలేదు. ఎట్లా సాఫ్ట్వేర్ కంపెనీలు పెడుతున్నాము, కాంట్రాక్ట్లు చేస్తున్నాము, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ చేస్తున్నాము, ఫార్మా కంపెనీలు పెట్టినాము, అద్భుత రాజకీయ రంగంలో ఉన్నాము, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినాము. రాజకీయ రంగం మొత్తం అదే కదా. 95% ఎక్కడో అడకపూడి గాంధీ లాంటి ఒక ముగ్గురు నలుగురు, అది కూడా ఇక్కడ పుట్టి పెరిగిన రోజులు. ఆంధ్రలో అయినంత మాత్రం ఏమవుతుంది? మేము కూడా ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చినాము 100 ఏళ్ళ కింద. వాళ్ళు వస్తే 100 ఏళ్ళ కింద వెళ్ళొచ్చు, మేమంతా 300 ఏళ్ళ కింద వచ్చినచ్చు. ఎక్కడో ఒక చోట మానవ జాతి మనకడ ఒక్కడి నుంచో మొదలవుతుంది కదా. ఇది ఒకటి, ఇదొక రకంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగం. ఈ దేశం పురోగతి సాధిస్తుంటే, అభివృద్ధి సాధిస్తుంటే ఇప్పుడున్న కొందరు రాజకీయ నిరుద్యోగులు దీన్ని డైవర్షన్ చేయటము. దయచేసి మీకు కూడా చెప్తున్నాను, వెబ్ ఛానల్స్ కావచ్చు, మిగతా ఛానల్స్ కావచ్చు, దీని మీద చర్చలు పనిచేయండి. దీని మీద ఎంత చర్చలు చేసి దానివల్ల అసహ్యకరంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా రేలు లేని కొత్త జుట్టు పోసులు బిట్టు అందరూ పుట్టుకొస్తారు ఇక ఇంకా. కాబట్టి దీన్ని ఇక్కడ నుంచో ముగించేయండి. ఇది కావాలని మాంటేలు చేస్తున్నారు. అందరం కలిసి ఉందాం, భారతీయులందరం కలిసి ఉందాం. ఒకటి, తెలంగాణ మాకు ప్రత్యేక అస్తిత్వం ఉంటుంది, మాకు తెలంగాణ సెంటిమెంట్ ఉంటుంది, మా బతుకమ్మ మాకు ఉంటుంది తప్ప మిమ్మల్ని మీరు దాండి ఆడుకోవచ్చు, మేము బతుకమ్మ ఆడుకుంటాం. మీరు మీ పద్ధతులు పాటించవచ్చు. వెస్ట్ బెంగాల్ వాళ్ళు పాటించండి. మరి మాకు ఇంతకుముందు దుర్గమ్మత లేకుండా వెస్ట్ బెంగాల్ నుంచే బాగా వచ్చింది మాకు ట్రెండ్. ఊర్లో చేస్తున్నాం, తప్పేముంది? మా దేవత హిందువులకు దేవత, తప్పేముంది?
మన కనకదుర్గమ్మ వాళ్ళ కాళికమ్మ. అంతే. మేమేమంటున్నామంటే ఒకటి ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ అస్తిత్వం అందరికన్నా మాకుంది, కానీ ప్రతిదాన్ని ఈ రకంగా చేస్తే దేశం విచ్ఛిన్నం అవుతుంది. దేశం విచ్ఛిన్నమయ్యే ఒకటైంది, విడిపోయి వేలాది మంది లక్షలాది మంది ఆత్మతర్పణ చేస్తే వచ్చిన స్వాతంత్రంగా ఇక ఓడి పడతాడు, మైక్ దొరికింది కదా, బొంగు దొరికింది కదా, మేము మాట్లాడతాం, పైపు దొరికింది కదా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే దీని మీద కఠినమైన చట్టాలు చేసి ఇట్లాంటి ప్రజల మధ్యన వైషమ్యాలు పెంచే వాళ్ళని ఈ దేశంలో ఉన్న కఠిన చట్టాలు మార్చి వాళ్ళని